హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు మన దగ్గర 2025 అప్డేటెడ్ హోండా షైన్ 125 OBD 2B మోడల్ ఉంది. దీంట్లో మనకి న్యూలీ డిజిటల్ స్పీడోమీటర్ తో పాటు ఇంకా చాలా అప్డేట్స్ అయితే చేశారు. అప్డేట్స్ ఏంటి అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో అనేది తెలుగులో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో. ఇప్పటివరకు తెలుగులో ఎవరైతే వీడియో పెట్టలేదు, ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. సో ఈ బైక్ ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు నియర్ బై ఆదిలాబాద్ మన వీడియో చూస్తూ ఏదైనా హోండా ప్రోడక్ట్ మీరు తీసుకుందాం అనుకుంటే శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ పర్సన్ వ్యూలో ఈ బైక్లో కొత్తగా అప్డేట్స్ ఏం చేస్తారు, ఎలా ఉందని చెప్పి చెప్తాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. Here is the 2025 Honda Shine 125 OBD2 మోడల్. సో కలర్ అండ్ గ్రాఫిక్స్ చూడడానికి అయితే మీకు పాత షైన్ లాగా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో గ్రాఫిక్స్ పరంగా ఎటువంటి అప్డేట్ లేదు, అవే మనకి ఓల్డ్ 6 కలర్స్ అయితే వస్తున్నాయి. కలర్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను. సో ఫస్ట్ మేజర్ అప్డేట్, దీంట్లో మనకి డిజిటల్ స్పీడో కన్సోల్ వస్తుంది. ఫస్ట్ మీకు మీటర్ అయితే చూపించేస్తాను. సో దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ వస్తుంది. ఏదైతే మనకు ఓల్డ్ ఎస్పీలో వచ్చేదో సేమ్ మీటర్ కన్సోల్ వస్తుంది. సో ఫస్ట్ నుంచి అయితే మీకు చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ఏమేమి కొత్తగా ఉన్నాయని చెప్పేసి. ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే మనకి అదే ఓల్డ్ షైన్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ మనకి హోండా స్టిక్కరింగ్ ఉంది, క్రోమ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేశారు. స్టిల్ మనకి దీంట్లో ఏంటంటే హాలోజన్ హెడ్ లైట్ ఉంది. సో మనకి ఎల్ఈడికి అప్డేట్ చేస్తుంటే బాగుండేది. హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. సో సస్పెన్షన్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్రంట్ ది కానీ రియర్ ది కానీ. అండ్ మడ్ గార్డ్ కూడా మనకి ఫైబర్ మడ్ గార్డ్ వస్తుంది, మెటల్ లాంటిది అయితే ఏం లేదు. నేను సౌండ్ కూడా వినిపిస్తాను. అండ్ ఫ్రంట్ లో మనం టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 90/100 సెక్షన్, 18 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే 90/100 8 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ టైర్ లో మనకి ఎటువంటి అప్డేట్ లేదు. అండ్ ఇది డిస్క్ మోడల్ కాబట్టి దీంట్లో డిస్క్ ఉంది అండ్ దీంట్లో డ్రమ్ మోడల్ కూడా ఉంటుంది. సో డ్రమ్ మోడల్ ఏంటంటే మనకి 130 mm డ్రమ్ బ్రేక్ తో పాటు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మనకి డిస్క్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి 240 mm డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ మనకి సింగిల్ పిస్టన్ నిస్సిన్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడితే ఇది OBD2 కంప్లైంట్ అయిన ఇంజన్. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దీనిలో ఇక్కడ మనం సైలెన్సర్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఉంది. దీంట్లో మనకి 2 ఆక్సిజన్ సెన్సర్ అయితే వస్తాయి. ఇలా మీరు OBD2 మోడల్ అయితే మీరు గుర్తుపట్టచ్చు. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 125cc ఇంజన్ వస్తుంది. సో పవర్ వచ్చేసి అరౌండ్ మనకి 10.7 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 11 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకు సింగిల్ సిలిండర్ ఇంజన్. సో ఎయిర్ కూల్డ్ ఆయిల్ కూలింగ్ అనేది అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి సో మనకి అడిషనల్ సేఫ్టీ అన్నమాట. ఎప్పుడైనా మన బ్యాటరీ డ్రైన్ అయిపోయినా కానీ డైరెక్ట్ మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 10.5 లీటర్స్ ఉంటుంది. మైలేజ్ అరౌండ్ మీరు 55 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యావరేజ్గా చెప్తున్నాను. అండ్ ఇది మెటల్ ట్యాంక్, మనకి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది రెడ్ కలర్ కాబట్టి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. మనకి హోండా అని చెప్పి 3D ఎంబ్లంతో వస్తుంది. ఇది చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొద్దిగా మనకి క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి 125 బ్రాండింగ్ వస్తుంది. ఇది టోటల్గా మనకి ఫైబర్. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఏంటంటే ESP టెక్నాలజీ అయితే ఉంటుంది. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇంజన్లో ఉన్న ఫ్రిక్షన్ తగ్గించి బెటర్ పవర్ అండ్ బెటర్ మైలేజ్ రావడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అండ్ ఇవి ఫోల్డబుల్ అయితే కావు, రైడర్వి మనకి ఫిక్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి సిటీలో కానీ మీరు విలేజ్ రోడ్స్లో నడిపినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జాస్ట్ మోడ్ కూడా వినిపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే రియర్లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది అప్ టు 7 స్టెప్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ రియర్లో మనం బ్రేక్స్ గురించి మాట్లాడితే 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. సో మనకి రియర్లో డ్రమ్ బ్రేక్ అనేది కామన్. అండ్ రియర్లో ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ మోడల్లో మనకి ఏంటంటే 80/100 సెక్షన్ టైర్ ఉండేది, 8 ఇంచెస్ ఆఫ్ వీల్. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 90/90 సెక్షన్ వస్తుంది. సో టైర్ అనేది మనకి అప్డేట్ చేస్తారు. ముందు మనకి ఏదైతే SP 125 అప్డేట్ చేస్తారు కదా, అలాగే మనకు ఇది కూడా అప్డేట్ చేస్తారు. అండ్ రియర్ లుక్ చూడడానికి మనకి సేమ్ ఉంది. సో హాలోజన్ టెయిల్ లైట్, హాలోజన్ ఇండికేటర్స్ అండ్ ఇది రియర్ ప్రొఫైల్ నుంచి బైక్ అనేది ఓవరాల్గా చూడడానికి ఇలా ఉంది. అండ్ అరౌండ్ 791 ఆర్ 795 mm సీట్ హైట్ ఉంటుంది. సో మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ కోసం చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్టబుల్ మోటార్ సైకిల్. మనకి లాంగర్ సీట్ ఉంటుంది. సో ఫ్యామిలీ కోసం అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది మనకు ఇన్బిల్డ్ వస్తుంది. హోండా ప్రొడక్ట్స్లో నాకు ఇంకోటి నచ్చేది ఏంటంటే ఇది అడిషనల్గా మనకి ఫైబర్ ఇస్తారు. ఇది చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ మనకి క్లోజ్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి చైన్ అనేది ఎవ్రీ 500 కిలోమీటర్స్కి క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే అవసరం లేదు. ఎవ్రీ 1000 కిలోమీటర్స్ కి కొద్దిగా మనం చైన్ టైట్ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది,
అలాగే దీంట్లో మనకి 5 స్పీడ్ ఆఫ్ గేర్ బాక్స్ ఉంది. ఒకవేళ మీ బైక్ అనేది గేర్లో ఉండి మీరు స్టాండ్ అనేది ఓపెన్గా ఉంటే కనుక బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. అండ్ నెక్స్ట్ మనకి లెగ్ గార్డ్ ఏదైతే ఉందో అది మీకు తర్వాత యాక్సరీస్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ఫ్యూల్ ట్యాంక్ చెప్పాను 10.5 లీటర్స్. మైలేజ్ అరౌండ్ మీరు 55 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేజర్ అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ వస్తుంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకు ఓన్లీ డిస్క్ మోడల్లో వస్తుంది. అదే మీరు డ్రమ్ మోడల్లో తీసుకుంటే ఏంటంటే మనకు అడిషనల్గా అది ఫిక్స్ చేయించుకోవచ్చు. సో ఇదైతే దీంట్లో మనకి స్టాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంజన్ కిల్ స్విచ్ అనేది రిమూవ్ చేశారు. ఇప్పుడు మనకి ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ టెక్నాలజీ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఈ టెక్నాలజీ మనకు యూజ్ అవ్వడానికి ఈ క్లచ్ దగ్గర మనకు చిన్న మెకానిజం అనేది ఇచ్చారు. ఒకసారి మీకు సౌండ్ వినండి. సో ఈ సౌండ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ అనేది ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇవి ఇండికేటర్స్. సో ఇదైతే హార్న్. ఒకసారి మీకు బైక్ ఆన్ చేసి సో దీంట్లో ఏంటంటే మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది కాబట్టి సెల్ఫ్ చేసినప్పుడు మనకి సెల్ఫ్ సౌండ్ అనేది రాదు. సో ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. సో ఇదైతే ఎగ్జాస్ట్ నోట్. ప్రజెంట్ ఫ్యూల్ అయితే లేదు, సో అందుకే సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ మెయిన్ మీటర్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది. బేస్ మోడల్లో అండ్ డిస్క్ మోడల్లో కూడా మనకి సేమ్ మీటర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈకో ఇండికేటర్ వస్తుంది. మీకు మళ్ళీ స్వైప్ అప్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి సెలెక్ట్ బటన్ ఉంది, ఇక్కడ సెట్ బటన్ ఉంది, ఇక్కడ న్యూట్రల్ లైట్, అండ్ ఇక్కడ మనకి సైడ్ స్టాండ్. అండ్ మనం ఇది ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఆన్ చేస్తే కనుక ఇక్కడ వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ వస్తుంది ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అండ్ ఇండికేటర్ స్విచెస్. అండ్ ఇక్కడ ఫ్యూల్ మీటర్ ఉంది. అండ్ ఇక్కడ స్పీడ్. మెయిన్ ఏంటంటే దీంట్లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మంచి అప్డేట్. అండ్ టైం ఉంది అండ్ ఓడోమీటర్. నెక్స్ట్ మనం దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే సో మనకి ట్రిప్ A ఉంది, ట్రిప్ B ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఉంది, సో డిస్టెన్స్ టు ఎంటీ కూడా ఉంది, రేంజ్ అనేది ఉంది. సో ఇవే దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి కీస్ పరంగా కూడా ఎటువంటి చేంజ్ లేదు, అవే ఓల్డ్ కీస్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ఇవైతే 2025 హోండా షైన్ 125 అప్డేటెడ్ మోడల్ ఒక డీటెయిల్ రివ్యూ అయితే. సో ఇది వాక్ అరౌండ్ అనుకోండి. దీంట్లో మనకి డ్రమ్ మోడల్ ఉంది, డిస్క్ మోడల్ ఉంది. డ్రమ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 85,000 రూపీస్ ఉంటుంది. అదే డిస్క్ వచ్చేసి 90,000 రూపీస్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.